మార్నింగ్ ముఖ్యేతర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా పత్రికలో వచ్చిన వార్తలు గమనిస్తే పన్నీర్సెల్వం తిరుగుబావుట అన్న శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తోంది. అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వం పార్టీ మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. తన మరణానంతరం నేను ముఖ్యమంత్రి కావాలని అమ్మ చెప్పింది, అమ్మ ఆత్మ తనతో మాట్లాడింది అన్నది పన్నీర్సెల్వం నిన్న రాత్రి చేసినటువంటి ప్రకటన. దానికి సంబంధించిన వివరాలే ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. చిన్నమ్మ నా చేత బలవంతంగా రాజీనామా చేయించారు, సీనియర్లు అవమానించారు, ప్రజలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకుంటా, జయ సమాధి వద్ద పన్నీర్ ధ్యానం, తమిళనాట మరో రాజకీయ సంచలనం అంటూ శశికళ ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక ప్రస్తుతానికి పెండింగ్లో పడినటువంటి నేపథ్యంలో పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. అది పన్నీర్సెల్వం లోపంలో ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు. అలాగే పన్నీర్కు డిఎంకే మద్దతు అంటూ డిఎంకే ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్కు మద్దతుగా నిలవాలి అన్న ఆలోచనలో ఉంది. ఒకవేళ పన్నీర్సెల్వానికి సంబంధించి సభలో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక ఉత్పన్నమైతే అప్పుడు తాము మద్దతు ఇవ్వాలి అన్న ఆలోచనలో డిఎంకే ఉంది. ఆ మేరకు పార్టీ ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వివరాలే హైలైట్ అవుతున్నాయి ఈనాడులో. ఇక దీంతో పాటుగా సరైన సమయం ఇదే అన్న శీర్షికతో సరైన సమయంలోనే తాను నిర్ణయం తీసుకున్నాను అన్నది ప్రధానంగా మోదీ చెప్తున్నటువంటి మాట. ఇన్నేళ్లు కాంగ్రెస్ చేయలేనటువంటి పని నోట్ల రద్దుకి సంబంధించి తానే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాటలు నేను లోక్సభ వేదికగా ఆయన ఇచ్చినటువంటి వివరణకు సంబంధించిన అంశాలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే పన్నీర్ తిరుగుబాట అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. శశికళపై సీఎం ధిక్కారం, తమిళనాట కీలక మలుపు, చీలిక దిశగా అమ్మ పార్టీ అన్న వార్తను హైలైట్ చేస్తోంది. శశికళ వర్గం ఓవైపు, పన్నీర్సెల్వం మరోవైపు. పన్నీర్సెల్వాన్ని నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పార్టీ కోశాధికారిగా తొలగిస్తూ శశికళ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ అంశాలన్నీ కూడా ఈ కథనంలో హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతిలో. ఇక దీంతో పాటుగా వదిలిపెట్టం అన్న శీర్షికతో ఎవరైనా పన్నులు కట్టి తీరాల్సిందే, పేదలకు దక్కాల్సింది ఇవ్వాల్సిందే, అందరి లెక్కలు మా దగ్గర ఉన్నాయి, ఇంకా కఠిన నిర్ణయాలు ఉంటాయి అంటూ ప్రధాని మోదీ నిన్న పార్లమెంట్ వేదికగా చేసిన ప్రసంగానికి సంబంధించిన అంశాలని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే పన్నీర్సెల్వం తిరుగుబావుట అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు ఆపద్ధర్మ సీఎం గళం అన్న వార్తని ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే సరైన సమయంలోనే నోట్ల రద్దు అంటూ ప్రధాని మోదీ లోక్సభ వేదికగా చేసిన ప్రసంగానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షిలో హైలైట్ అవుతున్నాయి. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే పన్నీర్ తిరుగుబావుట అన్నది నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. తమిళనాడు అర్ధరాత్రి రాజకీయం, ఆపద్ధర్మ సీఎంపై అన్నాడీఎంకే వేటు వేసినటువంటి పరిస్థితిని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే ఉస్మానియా వేడుకలకు రండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్రపతిని కలిసి చేసిన విజ్ఞప్తి ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ని ముఖ్యమంత్రి కోరారు. తప్పకుండా వస్తారని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అన్నది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తున్న కథనం. దీంతో పాటుగా గురుకుల పోస్టుల దరఖాస్తులు 10 నుంచి ఆన్లైన్లో పెట్టబోతున్నాము అంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ప్రకటనకు సంబంధించిన వివరాలు కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి నమస్తే తెలంగాణ పేజీలో. ఇక కాలుష్య నియంత్రణ మండలిలో 63 కొత్త కొలువులు ఉన్నటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. వరుసగా కొలువుల మీదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి సారించింది. దానికి సంబంధించిన అంశాలే నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ అవుతున్నాయి. పత్రికలో వచ్చిన ఈ వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు సంపత్ మనతో పాటు ఉన్నారు, ఎమ్మెల్యే మనతో పాటు, అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు శ్రీధర్ రెడ్డి మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఉస్మాన్ టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉస్మానియా వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ నిన్న ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలిసి అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసి చేసినటువంటి విజ్ఞప్తి. ఉస్మానియా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, మీరు కూడా అక్కడి నుంచి పైకి వచ్చారు. మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే రాష్ట్రపతి రావటం, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఒక ప్రైడ్గా భావించాల్సినటువంటి సందర్భం అంటారా? సంతోషమే. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులందరూ గర్వకారణం. నేను పూర్వ విద్యార్థిగా ఇప్పుడు కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని. ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డీ ఇన్ మేనేజ్మెంట్. అంతా ఇక న్యాచురల్గా ఆ యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు శతాబ్ది ఉత్సవాలు వచ్చినాయి కానీ ఈ శతాబ్ది ఉత్సవాలు రాకపోయినా కానీ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద లార్జెస్ట్, బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ క్రెడిబుల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అటువంటి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మేము చదువుతున్న ఈ సమయంలో, ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ సమయంలో శతాబ్ది ఉత్సవాలు రావడం, దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్న విషయం. దానికి ప్రధానిని ఆహ్వానించడం, ప్రధాని కూడా వస్తాని ఈ సమ్మతి తెలపడం అంతా కూడా సంతోషమే.
మేము కూడా మాకు కూడా అంటే అఫీషియల్లీ వైస్ ఛాన్సలర్ నుంచి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. వీలైనంత వరకు యాజ్ ఎ స్టూడెంట్గా యాజ్ ఎ రిప్రజెంటేటివ్ హూ బ్రాట్ అప్ ఫ్రమ్ యూనివర్సిటీ డెఫినెట్లీ వీ విల్ కంట్రిబ్యూట్ అండ్ వీ విల్ పార్టిసిపేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎలా అయినా సరే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఆ మాటకు వస్తే ఏ ఉద్యమం అయినా సరే వైపు చదువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు అన్నట్టు వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, డౌట్ లేదు అందులో. కానీ అట్ ద సేమ్ టైం చాలా యాక్టివ్గా వైబ్రెంట్గా ఉండేటువంటి యూనివర్సిటీ కూడా, ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనించేటువంటి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఎస్, నేను ఫస్ట్ ఒక శుభసూచకంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ విషయాల్లోకి పోకూడదని నేను చెప్పలేదు. కానీ డెఫినెట్లీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల తర్వాత శతాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా యూనివర్సిటీ మీద సోయి వచ్చినందుకు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో ఉద్యమం ప్రారంభమయ్యి మనల్ని ఈరోజు ఈ స్థాయిలో తీసుకొచ్చింది, అధికారాన్ని కట్టబెట్టింది కదా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఆలోచించే సోయి వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇప్పటికైనా వచ్చింది. కానీ దాన్ని కూడా ఈరోజు చూడండి, 2.5 సంవత్సరాల్లో ఏ టీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలోకి పోయి ఏ ధైర్యం చేయలే, సాహసం చేయలే. ఎందుకు అంటే 2.5 సంవత్సరాల క్రితం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా యావత్ భారతదేశానికి తెలిసే విధంగా దిక్కులు పిక్కటిలేలా జై తెలంగాణ నినాదాలు మారుమోగినటువంటి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్రీడే మీరు చూడండి, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎవ్రీడే ఏదో ఒక దిష్టి బొమ్మ తగలబెడతా ఉంది. ఏదో ఒక డిపార్ట్మెంటో, ఎడ్యుకేషన్ విషయంలోనో, ఎంప్లాయ్మెంట్ విషయంలోనో, ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో జరుగుతుంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఈ శతాబ్ది ఉత్సవాలనన్నా ఆసరా చేసుకొని, శతాబ్ది ఉత్సవాల పేరు మీద ఏదో ఒక యాక్టివిటీ చేసుకొని మళ్ళీ గులాబీ కండువాల వాళ్ళు అక్కడ పోయి రాజకీయం చేసి మేము కూడా ఏదో పెద్ద యూనివర్సిటీలను ఉద్ధరిస్తున్నాం అనేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ సుమన్ కూడా అక్కడి నుంచి వచ్చినట్టే, అక్కడి నుంచే స్టూడెంట్ లీడర్గానే పైకి వచ్చినటువంటి వ్యక్తి. సుమన్ గారు మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఇంత మంచి యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాలు జరగడం మంచిదే, కానీ అంటూ విపక్షాలు చెప్తున్నటువంటి మాటలు ఏం సమాధానం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఆల్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ సమావేశాన్ని నిర్వహించినప్పుడు దానికి నన్ను కూడా పిలవడం జరిగింది. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, నేను ఆ సమావేశంలో పాల్గొన్నాము. యూనివర్సిటీకి నిధుల కేటాయింపు కానీ, చేయాల్సినటువంటి పనులు కానీ, శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాల్సిన తీరు కానీ వాటిపైన కూలంకుషంగా ముఖ్యమంత్రి గారు చర్చించి పలు రకాల ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ ఉత్సవాలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పిలవాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా నిన్న సీఎం గారు ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావడానికి సుముఖతను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రకాష్ జావడేకర్ గారిని ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఈ ఉత్సవాల సందర్భంగా, దానికి కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తా అన్నారు. సరే, విపక్షాలు కాబట్టి మాట్లాడుతూనే ఉంటాయి. బట్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉస్మానియా యూనివర్సిటీని ఎన్నడూ మా ప్రభుత్వం విస్మరించింది లేదు, ఎన్నడూ మా ప్రభుత్వం దాన్ని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది లేదు. మొదటి నుండి ఉస్మానియా యూనివర్సిటీ కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల అభివృద్ధి విషయంలో కానీ, అన్ని యూనివర్సిటీలలో అకాడమిక్ అట్మాస్ఫియర్ పెంచే విషయంలో, యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఓరియంటేషన్ని పెంచే విషయంలో, యూనివర్సిటీల వాటి బాగోగులు చూసే విషయంలో మా ప్రభుత్వం మొదటి నుంచి చాలా పాజిటివ్గా ఉంది. సరే, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇవ్వాలని కాదు కదా ఉద్యమాలు. ఉస్మానియా యూనివర్సిటీ దశాబ్దాల నుండి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. నేను కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా ఎవరి భావాలనైనా వ్యక్తీకరించుకోవచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు అనేటటువంటివి వివిధ రకాల ఆలోచనలకు, వివిధ రకాల భావాలకు, వివిధ రకాల సిద్ధాంతాలకు నిలయాలుగా ఉన్నాయి. కాబట్టి ఆయా ఐడియాలజీస్ ప్రకారం వేరియస్ విద్యార్థి సంఘాలు అక్కడ ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. ఇప్పుడు సంపత్ గారు మాట్లాడుతూ ఉన్నారు, రోజు టీఆర్ఎస్ పార్టీ దిష్టి బొమ్మలు గాలబెడుతూ ఉన్నారు. వాళ్ళ సంఘమే గాలబెడతా ఉంది ఎన్ఎస్సిఐ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం. వేరియస్ పార్టీస్, నేను ఇందాక చెప్పినట్టు అఫిలియేటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఆహా ఓహో అని ఎందుకంటారండి? కాబట్టి సహజంగానే అదంతా జరుగుతూ ఉంది. అయినా కూడా నేనేమంటున్నానంటే, టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనుల విషయంలో, యూనివర్సిటీల అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 7 కోట్ల మెసు బకాయిలు మాఫీ చేసినాం. అంతేకాకుండా యూనివర్సిటీస్లో అకాడమిక్ అట్మాస్ఫియర్ పెంచే విధంగా మొన్నటి యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్
సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో డైరెక్ట్గా పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి, మిగతా యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది డైరెక్ట్గా బడ్జెట్లోనే. సో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ ఆ పాత గ్లోరీ అంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉన్నటువంటి ఆ వైభవాన్ని తిరిగి తెచ్చే విధంగా ఏమేం చేయాలి అన్ని రకాల కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ. శ్రీధర్ రెడ్డి గారు కూడా రైట్. ఒక నిమిషం ఉస్మాన్ గారు మీ ఆర్గ్యుమెంట్ ఇవ్వరు. శ్రీధర్ గారు మీరేమంటారు? ఉత్సవాల సందర్భంగా మరొకసారి ఉస్మానియా చుట్టూ వస్తున్నటువంటి వార్తలు ఏం చెప్తారు? అంటే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ ఘనంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉందా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం ఆ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఉత్సవాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లాగూ మనం స్టేజ్ డెకోరం మెయింటైన్ చేయడంలో ప్రజాస్వామ్యంలో బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలుగా ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వాలు తయారైపోయినాయి. ఆ సమయంలో రాష్ట్రపతి వస్తారు, ప్రధాని వస్తారు, గుణపొంతనాలు దగ్గరేటట్టు జనాలు వస్తారు, మీరు స్పీచ్లు ఇస్తారు, ఈ యూనివర్సిటీని బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్తారు. ఇక్కడి నుంచే మరో పివి నరసింహరావుని, మరో మన్మోహన్ సింగ్ని, మరో వాజ్పేయిని తెస్తామని చెప్తారు. కానీ ఇవాళ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులను చూస్తే రైట్ ఫ్రమ్ ది వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ నుంచి మొదలు పెడితే పోయిన 2.5 సంవత్సరాల్లో యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్ నుంచి మొదలు పెడితే మిగతా కీలకమైన పోస్టులకు సంబంధించి సరైన సమయంలో నిర్ణయాలు వెలువడలేదు. విద్యార్థుల యొక్క సంక్షేమానికి సంబంధించి హాస్టల్ల మెస్ ఫీజుల నుంచి మొదలు పెడితే రీసెర్చ్ ఓరియంటేషన్ వరకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఈ మధ్యలో కొద్ది గొప్ప క్లియర్ అయి ఉండొచ్చు, నేను కానట్లేదు, మాక్సిమం క్లియర్ అయి ఉండొచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ ఉన్నటువంటి దుస్థితికి అంటే మీరు ఆల్రెడీ గాయం మానిపోయిన తర్వాత మానిపోయిందని చెప్తా ఉన్నారు, కానీ గాయం ఉన్న రోజులు సలిపిన రోజులు ఉన్నటువంటి బాధను ఎవరు చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది కాబట్టి దానికి ఆ ప్రాంతంలో అంటే ఆ ఏరియా కవర్ చేస్తూ వచ్చినటువంటి మిగతా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాళ్ళ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉంది, ఇక్కడ పాలమూరు విశ్వవిద్యాలయం ఉంది, బహుశా ఇంకో విశ్వవిద్యాలయం ఉంది. వీటిలలో ఉన్నటువంటి నియామకాలు అవైతే మనకు ఒక మంచి కార్పొరేట్ స్కూల్స్ కూడా వాటికంటే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఊరికే 4-5 బిల్డింగులు, కొంతమంది స్టాఫ్. ఓవరాల్గా మీరు బోధనా సిబ్బంది వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తంగా యూనివర్సిటీ క్యాంపసే కావచ్చు, అనుబంధ కళాశాలలో కావచ్చు, కంప్లీట్గా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి బోధనా సిబ్బంది ఉన్నారా, అనుబంధ సిబ్బంది ఉన్నారా? ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఐ హావ్ నాట్ సీన్ ఎనీ గ్రేట్ ఎఫర్ట్స్ ఫర్ ది లాస్ట్ 2 years. నేను ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో కాదు, వాస్తవిక పరిస్థితులను మాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు విమర్శించుకోవడం అంటే బ్రహ్మాండంగా విమర్శించుకోవచ్చు, కానీ మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలు తయారు కావాలి, అక్కడి నుంచి ఇది కావాలి అది కావాలి. ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సరిపోయినటువంటి ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని 300 కోట్లు అడుగుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా, ఇక్కడ అనుబంధ సంఘాలు కూడా ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారికి వినతిపత్రం ఇచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క శాఖగా ఇక్కడ ఆ నిర్వహణకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడగట్టే ప్రయత్నము, పూర్వ విద్యార్థులను కూడగట్టే ప్రయత్నము, పెద్ద ఎత్తున దాని యొక్క ప్రతిష్టను పునఃస్థాపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఒక 2 years నుంచి విశ్వవిద్యాలయ విషయంలో మాత్రం ఇంకొద్ది అంత ప్రొయాక్టివ్ ఉంటే బాగుండేదేమో. ఈ సందర్భాన్ని ఇంకింత ఉత్తేజంతో జరుపుకునే పరిస్థితి ఉండేదేమో. ఇవాళ రాష్ట్రపతి రావాలి, ప్రధానమంత్రి గారు కూడా కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ సంపత్ గారు చెప్పినట్లు ప్రపంచంలోనే ఒక చాలా పెద్దదైనటువంటి లేకపోతే పురాతనమైనటువంటి పేరెన్నికైనటువంటి విశ్వవిద్యాలయం మధ్యలో బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితులు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఫేక్ డాక్యుమెంట్స్ అనో మరొకటి కానీ వాటన్నింటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ మళ్ళీ దానికి ప్రభుత్వం మరింతగా ఈ శతాబ్ది ఉత్సవాలని ఒక ఎగ్జాంపుల్ ఒక సందర్భంగా తీసుకొని దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉంటే ఉద్యమాలు తర్వాత నిరుద్యోగాలు ఉద్యోగాలు రాలేదు, లేకపోతే ఉద్యమాల్లో ఉన్న విద్యార్థులకి అయితే సాంత్వన దొరకాలనో అంత దొరకలేదు, అంత ప్రోత్సాహం దొరకలేదు. వాస్తవం శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నటువంటి ప్రభుత్వానికి అభినందిద్దాం ముందు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా సంబంధించినటువంటి విషయం ఇది. ఒక రాష్ట్రపతి రావటం, అక్కడ పివి నరసింహరావు లాంటి వ్యక్తులు, ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తులు చదవటం, ఇవన్నీ మనం అభినందిస్తూ ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క ఉద్యమం తెలంగాణ రావటానికి అంకురార్పణ చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ విద్యార్థి లోకాన్ని మర్చిపోయింది అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఏ అనుబంధ సంగమన ఉండని దాంట్లో వాళ్ళు చేస్తున్న దాంట్లో నిజాలు ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది, ప్రభుత్వంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఏమేం చెప్పింది, వాళ్ళకు ఉద్యోగాలు కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఈ శతాబ్ది ఉత్సవాలకు సంబంధికంగా తప్పకుండా అవన్నీ గుర్తు చేసుకొని ప్రభుత్వం ఎంత తొందర అక్కడ విద్యార్థి లోకాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ త్యాగాలు ఎవరైతే చేశారో వాళ్ళను కూడా ఒకసారి స్మరించి వాళ్ళకి చేసేటటువంటి న్యాయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఉత్సవాలు చేసుకోవటం, వాళ్ళని పిలవటం గొప్ప విషయమే అయినా కానీ
అక్కడ ఈ తెలంగాణ రావటానికి త్యాగాలు చేసినటువంటి విద్యార్థి లోకాన్ని మర్చిపోయినామేమో, ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళనే ముందుంచాం, ఈరోజు వాళ్ళనే వెనుకొస్తున్నారేమో అన్న ఆలోచన మాత్రం ప్రజల్లో కలుగుతూ ఉంది, విద్యార్థుల్లో కలుగుతూ ఉంది. ఆ ఆలోచన నుంచి దూరం చేయాలని మనం ప్రభుత్వాన్ని సూచిద్దాం. సుమన్ గారు మీరేమంటారు? ఇప్పుడు రెండు విషయాలండి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి లోకం ఎవరు ఆందోళనలో లేరు. నేను మొదటి నుండి చెప్తా ఉన్నా, అక్కడ ఉండేటటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళ స్వీయ మానసిక ఆందోళనను విద్యార్థుల ఆందోళనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే యూనివర్సిటీసు మొత్తం తెలంగాణలో, కేవలం ఒక ఉస్మానియా యూనివర్సిటీ అనే కాదు, మొత్తం యూనివర్సిటీలు కూడా తెలంగాణలో రీస్ట్రక్చర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాంతియుత వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉండేటటువంటి రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ యూనివర్సిటీల్లో చదువుకునేటటువంటి విద్యార్థులు ఇవాళ కొత్త కొత్త ట్రెండ్స్ యూనివర్సిటీస్లో రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఆ యూనివర్సిటీ విద్యార్థులు ముందుకు పోయేటట్టుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. గతంలో జరిగినటువంటి విధానాల వల్ల, గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాల వల్ల కొంత డిస్టర్బెన్స్, కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము వచ్చిన తర్వాత కొంత సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో మీద పనిచేయాలనేటటువంటి ఆలోచన లేదు. మూలాల్లోకి వెళ్ళి సమస్యల పరిష్కారం దిశగా శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఆ మేరకు పెట్టాల్సినంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారా అంటే డౌటే అన్నది వారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ 2.5 నిజంగానే పెడుతున్నామండి. నిజంగానే ఉస్మానియా ప్రైడ్ ని అంత పెంచేటువంటి దిశగా అడుగులు వేశారా? మీరు అన్నట్టు అకాడమిక్ యాక్టివిటీ ఇంకా మోర్ యాక్టివ్ గా జరిగేటువంటి వాతావరణం క్రియేట్ చేయగలిగారా? ఖచ్చితంగా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే మురళీకృష్ణ గారు, ఉస్మానియా యూనివర్సిటీలో 7,000 పైచిలకు మంది బోర్డర్లు ఉంటారండి. 5,000 మంది రెగ్యులర్గా స్టూడెంట్స్, డే స్కాలర్స్ ఉంటారండి. ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా సూటిగా. సెంట్రల్ లైబ్రరీలో కానీ, ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, టెక్నాలజీ కాలేజ్, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజ్, మిగతా కాలేజీల్లో ప్రశాంతంగా చదువుకునేటటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు, మంచిగా చదువుకునేటటువంటి. ఏదో కొద్ది మంది వేరియస్ విద్యార్థి సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, నేను ఇందాక ఇన్సిస్ట్ చేసినట్టుగా మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళే కొంతమంది ఆందోళనలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో చేస్తూ ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళు మేజర్గా అందరు కూడా మంచిగా ప్రశాంతంగా చదువుకుంటూ ఉన్నారు. సో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మురళీకృష్ణ గారు, ఇప్పటికే 24,912 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 17,581 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చున్నాము. ఇప్పటికి ఒక 20,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తున్నాము. ఇంకా దాదాపు ప్రభుత్వ శాఖలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇమీడియట్ గా తీయండి, వాటన్నిటిని కూడా మనం నోటిఫై చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి అతి కీలకమైన ఉద్యమంలో ఉస్మానియా అనేది కేంద్ర బిందువుగా భావించడానికి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు ఉస్మానియా విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది అన్న అరవింద్ మాటలకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ముందుండాల్సినటువంటి ఆ విద్యార్థులే ఈరోజు వెనక వరుసకి పరిమితం అయిపోయారు అన్నది వారి ఆర్గ్యుమెంట్. లేదండి, ఇప్పుడు నేనేమంటున్నా మురళీకృష్ణ గారు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుండి మొదలుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి నా వరకు కూడా మేమంతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే. ఉస్మానియా యూనివర్సిటీ పట్ల నిర్లక్ష్యం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మంచిగా తయారు చేద్దాం, దాన్ని ఇంకా బాగు చేద్దాము. మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు గొప్పగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దామనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. మేమెందుకు నిర్లక్ష్యం చేస్తామండి? సంపత్ గారు, మురళీకృష్ణ గారు ఒకటి ఆలోచన చేయాలి. సోదరుడు సుమన్ కానీ నేను కానీ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తే అనర్గళంగా గంట సేపు మాట్లాడగలిగే స్టఫ్ ఉంటుంది మా దగ్గర, సుమన్ దగ్గర కానీ నా దగ్గర. ఈ రోజు ఎంపీ కావడానికి సుమను టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా విద్యార్థి నాయకుడుగా ఎదిగి ఈ స్థాయికి రావడానికి, ఉండడానికి సుమన్ నోరు తెరిస్తే అనర్గళంగా గంట సేపు ఉస్మానియా గురించి మాట్లాడగలిగే స్టఫ్ ఉండే. అటువంటిది మాట్లాడడానికి తడబడే పరిస్థితి, మాట్లాడడానికి సమర్థించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి సుమన్కే కలుగుతుందంటేనే ఇట్స్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ దట్ టీఆర్ఎస్ పార్టీ. మీరు ఒకటి ఆలోచించండి, 2.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిన అతిపెద్ద సెగ్మెంట్ ఏంటి అంటే యూనివర్సిటీస్. దాని మీద నేను సిగ్నేటరీగా శాసనసభలో మాట్లాడితే అటువైపు నుంచి ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తూ, సార్
వీసీలు లేరు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్, బాత్రూమ్ లేవు, టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్ లేవు, లైబ్రరీ లేదు. అవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రిలీజ్ చేసిన అమౌంట్ ఇంత, ఆడ రిక్వైర్మెంట్ ఇంత ఉంది, తర్వాత రిక్రూట్మెంట్ జరగలేదు. అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు ఒక స్టూడెంట్స్కు 7 మంది స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చెప్తే ముఖ్యమంత్రి గారు హౌస్లో సభ సాక్షిగా ఏం చెప్పినారు? ఎస్, మేము 2 ఏళ్ళు ఆగినాం. ఎందుకు ఆగినామంటే తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు అని 2 ఏళ్ళు ఆగినాం. ఇప్పుడు తీసుకుంటాం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద సరైన నిర్ణయం అంటే 2 సంవత్సరాలు ఆగి నిర్ణయం తీసుకుంటే అది సరైన నిర్ణయం అయితే ఆ 2 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలా? నేను అదే సభ సాక్షిగా అడిగితే 6 నెలల క్రితం అపాయింట్ చేసినారు. ఎవరిని అపాయింట్ చేసినారు? ఎందుకు అపాయింట్ చేసినారు? వారు ఏ రకమైనటువంటి వాతావరణాన్ని ఇంకల్కేట్ చేస్తూ ఉన్నారు యూనివర్సిటీలో అనేది ఆలోచన. నేనే ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా నేను ఒకరోజు హౌస్ నడిచేటప్పుడు సుమారు 2 నిమిషాలు హౌస్ నడిచేటప్పుడు 2 రోజుల గ్యాప్ వస్తే 2 రోజుల గ్యాప్లో నేను నాతో పాటు 4-5 మంది శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతి రెడ్డి అందరం కలిసి వాస్తవిక పరిస్థితులను చూద్దామని పోతే మేము పోయినప్పుడు కూడా బయట హాస్టల్ బయట సుమన్ కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మేము కూడా చేసినాం. అట్లా ఆ రోజు 15 ఏళ్ల క్రితం సంస్థకు సంబంధించిన వాళ్ళు కొంత ఆందోళన చేస్తున్నారు తప్ప అక్కడ పెద్ద ఆందోళన చెప్తున్నా. ఓకే అయితే బాత్రూమ్లు బయట బాత్రూమ్ ఉంటాయి, ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులో నీళ్లు పోసుకొని అక్కడే డ్రైయర్ల మీద స్నానం చేస్తున్నటువంటి ప్రత్యక్ష సీన్లు చూసినాం. ఆ రోజు బాత్రూమ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అట్లే వర్షం పడితే కారేటట్లు, లేకపోతే నీళ్లు రాకుండా చిల్లు మట్టి భయంకరమైనటువంటి దుస్థితి ఉంది. అది వాస్తవం. ఒకవేళ సుమన్ అనుకున్నట్లే ఒకవేళ ప్రశాంత వాతావరణం ఉంటే ఆయన అంటారు వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఇదికి ఏదో వస్తున్నారు. ఒకవేళ అదే అనుకుంటే ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆ రకంగానే అవహేళన చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు విద్యార్థులు ఒక సంఘం అంటే ఇది డెమోక్రటిక్ సిస్టంలో ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఏ ఆర్గనైజేషన్ కాదు, పొలిటికల్ పార్టీలకు టీవీ9 రిపోర్టర్ని ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తీసుకుపోండి. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర లాన్లో వాకింగ్ చేస్తున్నారు. ఏ విద్యార్థి అయినా నేను సంతోషంగా ఉన్నా, ఏ ఆకాంక్షల కొరకు ఏది ఆలోచించి ఏది ఎక్స్పెక్ట్ చేసి ఉద్యోగం చేస్తే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ రకంగా మాకు న్యాయం చేసిన ఒక్క విద్యార్థులు చెప్పేమనండి. సుమన్ గారు చెప్పండి. 7 కోట్ల బకాయిలు సుమన్ ఒకటి 7 కోట్ల బకాయిలు రిలీజ్ కాలేదు సుమన్ 7 కోట్లు హౌస్ లో ముఖ్యమంత్రి ప్రామిస్ చేసిన 7 కోట్ల రూపాయలు కాగితం రూపంలో 100% విడుదలైనాయి కాగితం రూపంలో. కానీ డబ్బులు గ్రౌండింగ్ కాలేదు. 7 కోట్ల రూపాయల జీవో వచ్చింది, పిల్లల అకౌంట్లకు పోలేదు, ఆ యూనివర్సిటీ అకౌంట్లకు పోలేదు. ఇది ముమ్మాటికి వాస్తవం. అబద్ధాలు మాట్లాడదు. సంపద ఇప్పుడు నేను చూపిస్తే ఏం చేస్తారు మీరు? పేపర్ మాత్రమే డబ్బులు రాలేదు, అకౌంట్లకు డబ్బులు రాలేదు. సుమన్ జీవో వచ్చింది కానీ అకౌంట్లకు డబ్బులు రాలేదు. 7 కోట్ల మెస్ డ్యూస్ రిలీజ్ అయినాయి. ఫిబ్రవరి 29, 2016 రిలీజ్ అయినాయి. 100% రిలీజ్ అయింది. పూర్తిగా గ్రౌండింగ్ కాలేదంటున్నా. ఇప్పుడు కావాలంటే కనుక్కో. అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నువ్వు చెప్పేది ముమ్మాటికి వాస్తవం కానీ నువ్వు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు సుమన్ సోదరా. మాట్లాడింది వాస్తవం. 7 కోట్లు కావాలంటే మురళీకృష్ణ గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర గారిని ఒకసారి లైన్ లోకి తీసుకోండి. తీసుకుందాం, మాట్లాడదాం. తెలుస్తుంది. 7 కోట్లు గ్రౌండింగ్ మాట్లాడితే ఎట్లా అండి? గ్రౌండింగ్ కాలే సుమాన్ 7 కోట్లు గ్రౌండ్ అయింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లైన్ లోకి తీసుకోమని ఆ రికార్డ్ నేను చెప్తున్నా కదా. నేను కూడా చెప్తున్నా. ఒక్క విషయం కాదు, మొత్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ గురించి కేవలం ఆ 7 కోట్లకు సంబంధించినటువంటి జీవో అది గ్రౌండ్ అయితే కాలేదా అన్న విషయమే కాదు. ఓవరాల్ గా ఈరోజు ఉస్మానియాలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అరవింద్ గారు రైజ్ చేసిన ఇష్యూస్ కానీ, సంపత్ గారు రైజ్ చేసిన ఇష్యూస్ కానీ, ఇవన్నీ అయితే ఖచ్చితంగా అడ్రస్ చేయాలి కదా. నేను కాదనట్లేదు కదా మురళీకృష్ణ గారు, నేను కాదనట్లేదు. వారు అబద్ధం మాట్లాడడం కరెక్ట్ కాదు. బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. అయితే నేను ఏమంటున్నానంటే దాని విషయంలో కావాలంటే మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర గారిని లైన్లోకి తీసుకోండి, లేదంటే రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి గారిని లైన్లోకి తీసుకోండి. ఆ రికార్డు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఒకటి. రెండోది నేను ఏమంటున్నానంటే వారు చెప్తా ఉన్నారు మేము కూడా ఆ యూనివర్సిటీ హాస్టళ్లలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వారు చెప్తా ఉన్నారు. మరి నేను కూడా 2003 నుంచి 2014 దాకా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నా. ఎన్ఆర్ఎస్ హాస్టల్, అంబేద్కర్ హాస్టల్లో ఉన్నా, అంతకుముందు ఏ హాస్టల్లో ఉన్నా, సి హాస్టల్లో ఉన్నా. మరి మేము కూడా బయట స్నానాలు చేసినాము. మరి ఆ పరిస్థితులు ఉండడానికి కారణం ఎవరు? ఇన్నేళ్ళ మీ కాంగ్రెస్ పార్టీ పాలన పుణ్యమే కదా. మేము వచ్చి 2 సంవత్సరాలు మేము
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పిర్రు, ఎట్లా చేయబోతా ఉన్నాం, ఏం చేయబోతా ఉన్నాం అని. సో ఖచ్చితంగా చేస్తామని నేను అంటా ఉన్నా. ఇన్ని రోజులు జరిగింది ఒకెత్తు. ఇప్పుడు రాజకీయ ఖచ్చితంగా పార్టీల యూనివర్సిటీ మానసిక దానికి స్థితి మంచి అక్కడ కొంత చేయాలనేటువంటి రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప ఆలోచనలో వాస్తవానికి అక్కడ అటువంటి వాతావరణం ఏమీ లేదు అన్న మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటారు సంపత్ గారు. కాదండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇవాళ ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకుంటున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేని కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఆందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే సహజంగానే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఆందోళనలో లేరు. నేను చెప్పదలుచుకున్నది అది. కొన్ని విద్యార్థి సంఘాలు, కొంతమంది వ్యక్తులు ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అంటున్నది అది. కన్స్ట్రక్టివ్ ఒక డిసిషన్ చెప్పమనండి గవర్నమెంట్ 2.5 years ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయం చెప్పమనండి. ఏంటంటే సుమన్ గారు ఈ హిమ్సెల్ఫ్ విద్యార్థి సంఘం నుంచి వచ్చినాడు. విద్యార్థి సంఘము ఎంత అగ్రెసివ్ ఉంటుంది, ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు కంపల్సరీ ప్రాబ్లమ్స్ రేజ్ చేయాలా, డెమోక్రటిక్ అప్రోచ్ అజిటేషన్లు కూడా అప్పటి నుంచే తెలవాలని చెప్పేసి మనం యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలను ప్రోత్సహిస్తాం. కానీ విద్యార్థి సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు చదువు రాని వాళ్ళు, లేకపోతే వాళ్ళు చదవకుండా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళంటే ఉద్యమ సమయంలో మనందరినీ అదేవిధంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే కదా. ఇవాళ సంపత్ గారు రేజ్ చేసిన మీరు ఏమన్నారంటే అక్కడ కొంతమంది చదువుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఇబ్బంది కలిగించడం అంటే ఖచ్చితంగా చదువుకున్నా సాయంత్రం చదువుకొని మధ్యాహ్నం ఎడ్యుకేషన్ చేయొచ్చు. మీరు బ్రహ్మాండంగా చేశారు, అందరు రాశులతో ఎంపీ అయిపోయారు. నేను ఏమంటున్నా అంటే విద్యార్థుల నుంచి మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. యూ వెరీ వెల్ నో, ఎస్పెషల్లీ సార్ వాటర్ ప్రాబ్లము ఇవన్నిటిని ఊర్లో ఉన్నా సర్దుకుంటామేమో, భోజనం సమస్య కొద్ది ఉంటే ఊర్లో ఉన్నా సర్దుకుంటామేమో, కానీ చెప్పేటోళ్ళు లేకపోతే ఏ విషయానికైతే మీరు వచ్చారు యూనివర్సిటీ కోసము ఆ బోధనా సిబ్బంది లేకపోతే, ఆ పరికరాలు లేకపోతే, లైబ్రరీలు ప్రాపర్గా ఎక్విప్డ్ లేకపోతే సైన్స్ లైబ్రరీస్లలో వాటికి సంబంధించినటువంటి అపారటస్ లేకపోతే, లేదా అనుబంధ సిబ్బంది లేకపోతే మనం పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి విశ్వవిద్యాలయాలు పరిశోధనాలయాలు కావాలా? ఎక్కడ పరిశోధన చేస్తూ ఉన్నారు? మీరే అన్నారు కదా ఇంతకుముదు, విశ్వవిద్యాలయంలో ఒక కొత్త ట్రెండ్స్ రావాలి, ప్రపంచంలో నుండి ఇన్నోవేటివ్ అప్రోచ్ అక్కడి నుంచి ఒక క్యూ తీసుకొని ఇన్వెన్షన్స్ కావాలా, మనం ఈ ఇన్వెన్షన్స్ దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏం పెరిగింది అంటున్నా నేను. వాతావరణం ఏం పెరిగింది, మళ్ళీ ఆ వాతావరణం కోసం కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పారు అరుద్ గారు. జనరల్గా ఇప్పుడు మన వాళ్ళందరూ మాట్లాడింది అక్కడ చూస్తే పరిస్థితులు తెలంగాణ రావడానికి కారణమైనటువంటి విద్యార్థులకు ఈరోజు న్యాయం జరగలేదని సర్వదా అందరికి కూడా మనందరికీ తెలుసు. ఈవెన్ సుమన్ గారికి కూడా తెలుసు. కాకపోతే ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి తను చెప్పలేకపోతా ఉన్నాడు. అది వాస్తవం. విద్యార్థి ఒకటి నేను అది ఎవరిది కారణం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు ఆ రోజు ఒకటి సుమన్ గారికి చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా ఆ ఉద్యమాల నుంచి ఇంత స్థాయికి ఎదిగినారు కదా. ఉద్యమాలు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మనం మాట్లాడుకుంటే కొన్ని సంఘాలు చేస్తున్నాయి, పనికిరాని వాళ్ళు చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందా లేదా? ఏ రాజకీయ పార్టీ చేసింది, ఏ అనుబంధ సంఘం చేసింది, ఎందుకు చేస్తుంది? కనీసం పిలిచి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆ సంబంధిత మంత్రో పిలిచి మీ సమస్య ఏంది అని ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అయింది. కరెక్ట్, గత ప్రభుత్వాల వల్లనే మీరు ఆ విధంగా స్నానం చేశారు, అన్నీ జరిగిపోయాయి. మీ అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు 2.5 సంవత్సరాల్లో మనము మిగులు బడ్జెట్తో వచ్చాం. ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్తో వచ్చింది. మిగులు బడ్జెట్లున్న ఏదైతే తెలంగాణ సాధించినటువంటి విద్యార్థి లోకాన్ని, ముఖ్యంగా ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయం గురించి ఈరోజు చర్చ జరుగుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి లోపాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కానీ మీ ప్రభుత్వం కానీ ఆ విద్యార్థి లోకాన్ని పిలిచి మీ సమస్య ఏమని అడిగినటువంటి సందర్భం ఉందా? ఒకవేళ లేకుంటే ఇది విమర్శగా తీసుకోకుండా మీరు ముందుండి మీరు అనుభవించినటువంటి కష్టాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, ప్రాణ త్యాగాలు చేసినటువంటి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుండండి. ఈ అనుబంధ సంఘాలను, ఈ విద్యార్థులను కించపరిచే విధంగా మనం మాట్లాడుకుంటే మనం కూడా అందులో నుంచి వచ్చినాం కాబట్టి మనం కించపరుచుకున్నట్టు అవుతుందేమో అని నా భావం. ఒకటి సోదరు సుమన్ గారు, మురళీకృష్ణ గారు, ఒకటి మీ ద్వారా సుమన్ గారిని కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని యూనివర్సిటీ విద్యార్థిగా 2 చేతులు జోడించి మొక్కి విజ్ఞప్తి చేసేది ఏమంటే, 2.5 సంవత్సరాలు అయింది కదా,
ఒక్క నిర్ణయము ఉస్మానియా యూనివర్సిటీని బేస్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు వాట్ మే బి ద పరిస్థితి ఏంది, రిక్రూట్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి వెసులుబాటు కావచ్చు, ఏ విషయంలో కానీ ఒక్క నిర్ణయం తీసుకున్నట్లు ఉంటే మనసాక్షిపూర్వకంగా సుమన్ గారిని ఇంకోటి మురళీకృష్ణ గారు శతాబ్ది ఉత్సవాలకు కమిటీ వేసినారు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు తప్పితే, సంపత్ కుమార్ పూర్వ విద్యార్థి కాదండి, కాంగ్రెస్ అయినంత మాత్రాన శతాబ్ది ఉత్సవాల కమిటీలో కానీ ఏడ పిలువరా, మాట్లాడరా, అడగరా, వద్దా, డెమోక్రటిక్ సిస్టమ్ వద్దా, ఓన్లీ ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీని మొత్తము తెలంగాణ భవన్ చేస్తారా? అదా మీరు చేయాల్సింది, అదా ప్రాశస్తము, యూనివర్సిటీ ప్రాశస్తము. యూనివర్సిటీ అంటేనే ఇంటలెక్చువల్స్ ఓరియంటెడ్ సెంటర్, హబ్. అటువంటి హబ్ మంచి పద్ధతి కాదు. చెప్పండి సుమన్ గారు. మురళి గారు, అరవింద్ గారు అంటున్నారు సోదరులు, నేను ఏదో విద్యార్థులను కించపరిచినని. నేను విద్యార్థులను కించపరచలే. నేను చెప్పింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో 7,000 మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు. 5,000 మంది డే స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు రోజు, ఇందాక నేను అది కూడా ఎందుకు నేను మాట్లాడినంటే, సంపత్ గారు దిష్టి బొమ్మలు కాలబెడతారు అన్నందుకు నేను చెప్పిన. సరే, రోజు మా బొమ్మలు కాలబెడతారు, కాలబెట్టండి, మేము దానికి ఏమనుకుంటలేము. సరే, విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది కాలబెడతా ఉన్నారు, కావాలని చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరుగుతూనే ఉంది, అది అందరికీ కూడా తెలుసు. నేను దాని విషయంలో కొంతమంది కావాలని చేస్తున్నారు అనేటటువంటి విషయంలో మాట్లాడే తప్పితే నేను విద్యార్థులను ఉద్దేశించి నేను ఏమనలేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు సంపత్ గారు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఏం చేసిర్రు అని. నేనేమంటున్నంటే సింగిల్ డెసిషన్ పిల్లలు పిలిచి మాట్లాడచ్చు కదా, సింగిల్ డెసిషన్ అడ్రస్ చేయొచ్చు కదా, ఏంటి వాళ్ళ ప్రాబ్లం అనేది అడ్రస్ చేస్తే అక్కడతో ఇష్యూ సెటిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మురళి గారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కానీ నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ అట్లా తయారు కావడానికి కాంగ్రెస్ పార్టీ పాలన ఆ కారణం కాదా? న్యాక్ అక్రిడేషన్ పోయింది ఉస్మానియా యూనివర్సిటీకి 2013లో కాదా? ఉస్మానియా యూనివర్సిటీ గతంలో బడ్జెట్లో డైరెక్ట్గా నిధులు కేటాయించకుండా గతంలో దాన్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను కొట్టించింది, జైళ్లలో పెట్టింది, కేసులు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు గారిస్తే ఎట్లా? రెండోది, మురళి గారు నేనేమంటున్నా, ఇప్పుడు యూనివర్సిటీ ఎదుగుదల విషయంలో కానీ, యూనివర్సిటీలో అకాడమిక్ అట్మాస్ఫియర్ స్ట్రెంథెన్ చేసే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్ ఉన్నారు. డైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీకి ఈ సంవత్సరం మొత్తం తెలంగాణలోని యూనివర్సిటీలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతున్న సందర్భంలో అభద్రపు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వం నిన్న చేసినటువంటి తిరుగుబాటు, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు పన్నీర్సెల్వం చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేటువంటి పన్నీర్సెల్వం ఎందుకు ఈ తిరుగుబాటు ఎగరేశారు అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ. సంపత్ గారు, మీకు నచ్చిన బేసికలీ తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఈ రాజకీయ లుకలుకలు అనేటివి గ్రాఫ్ విపరీతంగా పెరగడం, విపరీతంగా తగ్గడం మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా జరుగుతుంది. దాంతోపాటు అత్యంత బలమైన నాయకురాలుగా ఎదిగినటువంటి జయలలిత లేకపోవడం వల్ల న్యాచురల్గా సెకండ్ లీడర్షిప్ వీళ్ళు అనేది ఇతమిద్దంగా డిసైడ్ కాకపోవడం వల్ల న్యాచురల్గా ఇటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండడం మాట వాస్తవం, ఏ పార్టీ అయినా కానీ. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీరు చూడండి, 2.5 సంవత్సరాల్లో చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. జార్ఖండ్లో అయితే ఇంకా దౌర్భాగ్య పూర్తిగా పార్టీలు ఫిరాయించి జరిగింది. 2.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా లాంటి ఇద్దరు పండితులైనటువంటి రాజకీయ వ్యూహాలు రచించే వాళ్ళు, అపారమైనటువంటి కుట్రపూరిత రాజకీయ మేధా సంపత్తిని కూడగట్టుకున్న వాళ్ళు బ్యాక్డ్రాప్లో ఉండి చేసే ప్రయత్నంలో బీజేపీ అకౌంట్లో తెలుసుకున్నారు 100% అంటే వితౌట్ బీజేపీ ఆర్ వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెంట్, వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ కనుసైగతో ఇంత పెద్ద పరిణామం జరుగుతుందని ఆలోచన చేయగలుగుతారండి? రాజకీయ పరిణతులు ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి, అది లేకుండా జరగదు. చూస్తూ ఉంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంది ఎవరిని ఎప్పుడు ఏ రకంగా వాడుకుంటే అటు డిఎంకే, ఏఐడిఎంకే, పన్నీర్సెల్వం, శశికళ కాకుండా బీజేపీ కాషాయ జెండా
నరేంద్ర మోడీ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాడు అనే దాని మీదనే ఉంటుంది వాళ్ళ ఆలోచన తప్ప నో పన్నీర్సెల్వం హానెస్ట్, ఓ శశికళ కమిటెడ్, నో ఏడీఎంకు మెజార్టీ ఉంది, నో డిఎంకే, అది కాదు వాళ్ళది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని రాజకీయ పార్టీగా చేస్తారు. కానీ ఇంత దౌర్భాగ్యంగా చేయకూడదు అన్నది ఇంతకు ముందు జరిగింది, కూడా జరుగుతా ఉంది. సుమన్ గారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న పరిణామాలు మీకు చాలా క్లియర్గా తెలుసు. దీన్ని ఎవరి అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ఇది టర్న్ తీసుకునే ఆస్కారం ఉంది? అంటే చూడాలి ఎవరి అకౌంట్ ఏందనేది చూడాలి. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ దీంట్లో మధ్యలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క హస్తం ఉందనేది బయట వినొస్తున్నమాట. ఎందుకంటే వాళ్ళు 2 రోజులైంది శశికళ గారిని అన్నాడీఎంకే పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకొని. మొన్ననే చెన్నైకి వెళ్లాల్సినటువంటి గవర్నర్ గారు ఢిల్లీకి వచ్చిర్రు. ఢిల్లీ నుంచి మళ్ళీ ఇప్పటికి కూడా చెన్నై వెళ్ళాలి, వారు ముంబై వెళ్ళిండ్రు. అంటే ఇక ఏం జరుగుతా ఉందో చూస్తేనే మనకు కూడా అందరికీ శశికళని నాయకురాలుగా ఎన్నుకున్నా కూడా, ఫ్లో లీడర్గా ఎన్నుకున్నా కూడా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయకపోవడం అంటేనే తిరుగుబాటుదారులకు ఆస్కారం కల్పించడం అంటారా? ఇది 1000%. దానికి తోడు ఈరోజు ప్రధానమంత్రి గారు పన్నీర్సెల్వం గారికి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి గారు డిఎంకే నేత స్టాలిన్కి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమో ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిండ్రు. తమిళనాడులో ఏమో విపక్ష నేతకు ప్లస్ అన్నాడీఎంకే పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయనకు అవకాశం ఇస్తున్నారు. అంటేనే ఇందాక సంపత్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీని వెనుక దెర్ ఇస్ అ బిగ్ హ్యాండ్ బిహైండ్ దిస్ ఎంటైర్ స్టోరీ. దట్ ఈస్ వాట్ సంపత్ సెడ్. అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లో క్యాన్సిల్ చేస్తారు, ప్రతిపక్ష నాయకుడికి అదే సందర్భంలో తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి వ్యక్తులకి ఇటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు అంటే కదా సహజంగా వేళ్ళని మీ వైపు చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారో పిఎంఓని అడగాల. పిఎంఓ గివ్స్ ది అపాయింట్మెంట్, పిఎంఓ ఇస్ క్యాన్సిల్డ్. భారతీయ జనతా పార్టీ ఇవ్వదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వికృత అవకాశమే శశికళకి ముఖ్యమంత్రి పదవి రావడం. అంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్తారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో అధికారం అనేది ఉన్మాదుల గుంపు యొక్క అవకాశం కాకూడదు, ప్రజల ఆలోచనల యొక్క ఆస్తి కావాలని చెప్పేసి. ఇవాళ ప్రజల ఆలోచనలు రాలేదు కాబట్టి నాయకురాలు ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. అదే జయలలిత గారికి ఎన్నడూ అడ్డంకులు రాలేదు, కరుణానిధికి రాలేదు, నరేంద్ర మోడీకి రాలేదు, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్కి రాలేదు. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ప్రజల ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఆస్తి కాబట్టి వారిని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ కూడా బహుశా. కానీ ఆమె ఒక షార్ట్ కట్లో కొంతమంది ఉన్మాదుల గుంపు, ఉన్మాదులు అంటే నేను కూడా సామెతను తీసుకొస్తా ఉన్నాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీ ఎమ్మెల్యే దేర్. ఉన్నటువంటి కొంతమంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలని కొంతమందిని కూడగట్టడం ద్వారా, లేదా మెజారిటీ వాళ్ళని కూడగట్టడం ద్వారా నేను ముఖ్యమంత్రి అయిపోవాలా? మీరు ఒక సైడ్ చెప్తారు సరే, శశికళ లీగల్ ఇష్యూస్, వాటికి ఉన్నటువంటి హర్డిల్స్ ఇవన్నీ ఓకే. కానీ అట్ ద సేమ్ టైం పన్నీర్సెల్వం ఇప్పుడు తిరుగుబాటు చేయడం అంటే మరి అట్ ద సేమ్ మీరన్నటువంటి ఉన్మాదుల గుంపులో అనుగుణంగా చెప్పాను. ఆ మాటలో చేర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సామెతకు అనుగుణంగా చెప్పాను. క్లారిఫికేషన్ నేను వాళ్ళని అనట్లేదండి. కాకపోతే ఆ గుంపులో ఉన్నారు, ఆ అధికారంలో ఉన్నటువంటి గుంపులో ఉన్నారు. కానీ ఆయన ఎందుకు బయటకు వచ్చి పిల్లినైనా గదిలో వేస్తే ఒక నిమిషం గదిలో కొట్టి వేస్తే నాలుగు ఎదురు తిరుగుతుందని ఆయన ఎత్తుతారు, దించుతారు. సోషల్ మీడియా మనం చూస్తాం కదా. ఆయన లేడీస్ సీట్ని కాంక్షించేవాడు. సో దట్ ఎప్పుడు లేడీస్ వస్తే లేచి వాళ్ళకి సీట్ ఇవ్వాలని ఆ రకమైనటువంటి పార్టీ వర్కర్. కానీ ఇవాళ మా సంపత్ గారు చెప్పినట్లు కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నారు, పండిపోయారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. రాత్రి ముఖ్యమంత్రులు మార్చాలని ఒక్క టర్ములో 3 ముఖ్యమంత్రులు 4 ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ వచ్చేలో ఉంటాడో కూడా తెలియదు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ముఖ్యమంత్రి, దిగేటప్పుడు సాధారణంగా కాన్వాయ్ లేకుండా వచ్చే సందర్భాలు ఎన్నో. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ గా మారి ఉండొచ్చు, వారి అవకాశాలను వేరే రకంగా చూసుకునే ప్రయత్నం. కానీ కుట్రపూరితంగానో కూపు చేసో ఎమ్మెల్యేలను గురించి కాదు కదా. చాలా సిస్టమేటిక్ గా ఒక ముఖ్యమంత్రి కావాలి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఎన్నిసార్లు వాళ్ళు శివరాజ్ సింగ్ చౌహాన్ 4th టైం, మన వసుంధరాజే గారు గోవాలో
అవసరం మేరకు కాంగ్రెస్ తప్పితే- పార్టీలో శీలా దీక్షిత్ గారు కూడా అంటే వరదరాజు మరి- మూడుసార్లు లేదు. ముఖ్యమంత్రి చేశారు సార్ ఢిల్లీలో. నిన్ననే అది let me. శీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూస్ గా 3 టర్ములు చేస్తున్నారు. ఉన్నారు. అంటే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక కావచ్చు. ముఖ్యమంత్రి, ఫ్లైట్ దిగేటప్పుడు ఒక అంటే ముఖ్యమంత్రి. ఒక సైడ్ అయితే చూస్తారు, No, no, రెండో సైడ్ no, కూడా no, no, చూడాలి. no, no, మురళీకృష్ణ కుట్రపూరిత గారు రాజకీయాల్లో మీరు పండిపోయారని చెప్తే మొత్తం అమిత్ షానే ఉండాలా, Right, మోడీ ఒక ఉండాలా, నిమిషం, అటువంటి రాజకీయం మేము No, శ్రీధర్ రెడ్డి ఇప్పుడు గారు తమిళనాడులో బీజేపీ వస్తా ఉందని మీరు అనుకుంటే శ్రీధర్ రెడ్డి గారు అనుకోండి. శ్రీధర్ రెడ్డి గారు సిస్టమా? శ్రీధర్ రెడ్డి గారు యువర్ మిస్టేకెన్. కాంగ్రెస్ మందిని మార్చుకుంటది, మా ఇష్టం, మా ఎమ్మెల్యేలు, మా మరి ముఖ్యమంత్రి. అప్పుడు వేరే కానీ వాళ్ళు వినండి అంటారు, సార్, వేరే వినండి సార్, మీరు వేరే Politics is others. వినవు కదా దొర, మీరు వేరే పార్టీలో ఏలు పెట్టి కాలు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు కనుక ప్రశ్నిస్తున్నాం. మరి మరి అది- డెమోక్రటిక్ గా అది మా మీరు పార్టీలో చెప్పిన ఎంతమంది ప్రకారం వేస్తాం? అది- మీరు వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గీకి మురళి గారు. గోకి కన్ను కొట్టి, ఒక్క నిమిషం. పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళని ఒకసారి గీక్తారు, శశికళకు ఒకసారి అభయం ఇస్తారు. ఇది మంచిది కాదంటాం. మా ఎమ్మెల్యేలు వారి మా- ఎత్తున వీరిని నేను ఎత్తున చెప్తున్నాను. అది. వా- వీరిని Clear గా కనబడుతుంది. అది ఒక్కేస్తున్నారా అదే ఇక్కడ ఇష్యూ. రైట్, ఆ విషయం గురించి అరవింద్ గారు చేయబెట్టారా షెటార్ పెట్టారా తెలిసిపోతుంది చూద్దాం, కదా. అదే. అది రాజకీయాల్లో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక రకమైనటువంటి మార్పు ఉంది. రాజకీయాల విలువలు లేనటువంటి రాజకీయంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దాన్ని విచిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. అధికార పోరు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇదే పని చేసేది. ఈరోజు అది కూడా ఒక రాజకీయ పార్టీ నాయకులే కదా, కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినా అధికారంలో కానీ, ఉండి వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కాదండి. కానీ మా పార్టీలో మేము చేంజ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం. కానీ వేరే పార్టీలో ఇంటర్ఫేర్ అయ్యి ఒక్క వేరే నిమిషం. పార్టీలో సిఎల్పిని డివైడ్ చేసి ఎమ్మెల్యేని అది చేయలే. నేను అదే చెప్పేది అడుగుతున్నాం మేము. ఏంటంటే రాజకీయ ఆకాంక్షలో రాజకీయ పార్టీల్లో ఇప్పుడు మనం చూస్తున్న అవకాశాల గురించి ఎంత దిగజారుడుగా రాజకీయాలు జరుగుతున్నప్పుడు న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని కేంద్రం అనుకూలంగా తీసుకుందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకూలంగా తీసుకుందా, ఇది సామాన్యమైనటువంటి వాళ్ళ అంతర్గత విషయం. అది సుమన్ గారు కానీ ఒకటి మురళీకృష్ణ ఒక్క నిమిషం, సుమన్ మాట్లాడతారు క్లోజ్ చేద్దాం. మురళి గారు. చెప్పండి. మురళి గారు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు కుట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అనేది. సరే, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్లో ఏం జరిగిందండి, మిజోరాంలో ఏం జరిగిందండి, ఎట్ ద సేమ్ టైం మీరు తమిళనాడులో ఏం జరుగుతూ ఉంది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ గారిని ఎన్నుకున్నారు. అన్నా డిఎంకే పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం గారే ఆమె పేరు ప్రతిపాదించారు మొన్నటి సమావేశంలో. ఆయనే చెప్పాడు అదంతా జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి ఆయన అయితే వేరే చెప్పాడు ఉండే, కానీ శ్రీధర్ గారు సుమన్ చెప్తున్నాడు అనమాట, వెంటనే ముఖ్యమంత్రి అయితే వేరే ఉండే. ఇప్పుడు నిన్న రాత్రి ఆయన వేరే చేసిన- రకంగా ఉంటుండే. అదే నిన్న రాత్రి ఆయన చేసిన కావాలని బలవంతంగా మురళి గారు- రాజీనామా చేయించారు. గవర్నర్ అవైలబుల్ మురళి గారు దీంట్లో జరిగింది ఏంటంటే మురళి గారు చెప్పండి. ఇప్పుడు మొన్న గవర్నర్ గారు రాజ్భవన్ వర్గాలు సెకండ్ డే రాబోతున్నారు అని చెప్తే వాళ్ళు మద్రాసు యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారండి. ఏర్పాట్లు చేసుకున్న తర్వాత గవర్నర్ గారు చెన్నై పోకుండా ఢిల్లీ పోయిండ్రు. ఢిల్లీకి వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న చెన్నైకి పోతారు అనుకుంటే నిన్న చెన్నైకి పోలేదు, నిన్న ముంబై పోయిండు. నిన్న వారు ముంబైకి పోయిన తర్వాత రాత్రి పన్నీర్ సెల్వం గారు జయలలిత గారి సమాధి దగ్గరికి పోయి ఇదంతా జరిగింది. దానికి తోడు ఈరోజు డిఎంకే నేత స్టాలిన్కి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్, పన్నీర్ సెల్వం గారికి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అంటేనే ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతా ఉందో అర్థమైతా ఉంది. మనం చిన్నపిల్లల చూద్దాం, చాలా కాంగ్రెస్ పార్టీ ఒకటే పాఠం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకమైనటువంటి పాత్ర కేంద్రంలో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల విషయంలో పోషించిందో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా నేనేం దానికి స్పీకర్లకు రాజీనామా పత్రాలు అర్థం కానప్పుడే రాజకీయాలు అర్థం వాళ్ళు చెప్పేది రైట్. స్పీకర్లకు రాజీనామా పత్రాలు మురళీకృష్ణ గారు వాళ్ళకి 6 నెలలు పడతాయి. ఉన్మాదుల కూటమి అన్నారు చూడండి. ఉన్మాదులు ఉండొచ్చు, ఇంకేదన్నా డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్ట్ అయినటువంటి రిప్రజెంటేటివ్లు ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక నిర్ణయం ఆ పదము ఉపయోగించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సమర్థించుకోలేని పరిస్థితులలో బీజేపీ కానీ తమిళనాడులో అల్టిమేట్ గా వ్యవహారం తీసుకుంటుంది. దానిలో బీజేపీ ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్నది ఇంకా ప్రజలే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. చర్చలు పాల్గొన్న 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.